హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఈరోజు మేనిఫెస్టోని ప్రకటించారు. మేనిఫెస్టోని ఏదైతే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత కొన్ని అంశాలను యాడ్ చేస్తారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అయితే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మాత్రమే ఈ మేనిఫెస్టో ఉంటుంది, దానికి బీజేపీ మద్దతు ఉంటుందంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. కొన్ని కీలక ప్రతిపాదనలు ఈ మేనిఫెస్టోలో రూపొందించారు. ఒకసారి అవి చెక్ చేద్దాము. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు కూటమి చెప్పింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక లాంటి స్టేట్స్లో కూడా ఈ స్కీమ్ అమల్లో ఉంది. దాన్ని కూడా ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటూ చెప్తూ వచ్చారు. ఇక దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్తూ వస్తున్నారు. ఇక అలాగే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయల చొప్పున నెలకు ఇస్తామని చెప్తున్నారు. అలాగే నిరుద్యోగ వృత్తి, ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి నెలకు 3000 చొప్పున వృత్తి ఇస్తామంటున్నారు. అంతేకాకుండా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కూటమి మేనిఫెస్టోలో తెలిపింది. అంతేకాకుండా ప్రతి ఎవరైతే స్కూల్కి పంపిస్తున్నటువంటి పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. దానికి వైసీపీ ఇప్పటికీ అమ్మ ఒడి పథకం స్కీమ్తో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. రైతుకు ప్రతి ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామంటుంది. అలాగే ఇసుక సంబంధించి కూడా ఉచిత ఇసుక పథకాన్ని కూడా తీసుకొస్తూ ఉంది. బోట్ల మరమ్మతులకు అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా కొన్ని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఎక్కడ చూసినా కూడా నిన్న వైసీపీ ఇంప్లిమెంట్ చేసినట్టు వైసీపీ ఏదైతే నవరత్నాలతో పాటు కొన్ని కొత్తగా స్కీమ్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చింది, దాన్ని ఇంప్లిమెంటేషన్స్ 100% ఫుల్ఫిల్ చేస్తున్నాను. నేను అమలు చేయలేని హామీలు ఇచ్చి అందరి చేత ఇబ్బందులు పడే కంటే ఏదైతే నేను చెప్తానో అది 100% చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిన్న క్లారిటీగా చెప్తున్నారు. దాని కోవలోనే నేను ఏదైతే వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉంది దానికి సిమిలారిటీస్గానే ఈరోజు టీడీపీ కూటమి మేనిఫెస్టో కూడా కనిపిస్తుంది. సో ఈరోజు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోకి సంబంధించి రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే. నమస్తే అశోక్ గారు. సో చూసేసాం, ఇప్పుడు మొన్నటిదాకా కొన్ని సస్పెన్స్లు, వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ఉంటూ ఉండేది. నిన్న వాళ్ళు చూసాం, ఈరోజు కూటమి చూస్తున్నాం. ఎలా కనిపిస్తుంది మీకు? మీ వ్యూ ఏమనిపించింది ఫస్ట్ ఈ మేనిఫెస్టో చూడంగానే? అంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క మేనిఫెస్టోని పరిశీలించినప్పుడు నాకు సుప్రసిద్ధ రాజనీతి శాస్త్రజ్ఞుడు మాకియావెల్లి యొక్క స్టేట్మెంట్ గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు పూర్తిగా మాకియావెల్లిని ఫాలో అవుతున్నాడా అని డౌట్ వస్తుంది. మాకియావెల్లి సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుడు ఏమంటా అంటే గుడ్ పొలిటీషియన్కి ఉండాల్సిన మంచి క్వాలిటీస్ గురించి చెప్తాడు. అంటే మంచి పొలిటీషియన్ అంటే ఎవరు? ఆయన ఏం చెప్తాడంటే మంచి పొలిటీషియన్ అంటే విపరీతంగా హామీలు ఇవ్వాలి. హామీలు ఎట్టుండాలంటే ప్రతి ఒక్కడు నాకేదో ఉంది అని ఆశించాలి. రేపు దీన్ని అమలు చేయకపోయినా ఏది అమలు చేయదో తెలియని కన్ఫ్యూజ్ లో పడిపోవాలంట. అంటే ఒక 5, 10 ఇచ్చారనుకోండి, వైట్ పోయినా కూడా అదేంటని అడుగుతారు. ఒక 100, 200, 300 ఇచ్చేసారనుకోండి, ఏది పోయిందో తెలియదు, ఏది ఉందో తెలియదు. అంటే హామీలు అందరికీ ఇవ్వాలి. రేపు అమలు చేయకపోయినా కూడా ఏది అమలు చేయలేదో తెలియనంత గందరగోళంలో పడాలి. దీని అన్నిటికన్నా మించి మనం ఇచ్చే హామీలు జనం నమ్మాలి. అంటే ప్రామాణికం ఆయన ఏమంటాడంటే అమలు చేయడం ప్రామాణికం కాదు అంటాడు. మక్యావెల్లి ఏమంటాడంటే గుడ్ పొలిటీషియన్ ఉన్న లక్షణం ఏంటంటే అమలు కాదంట, దాన్ని జనం నమ్మాలంట. అంటే ఇప్పుడు అమలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు. అంటే మక్యావెల్లిని 199 ఫాలో అవుతున్నాడు చంద్రబాబు, ఒక్కటి ఫాలో కావట. జనం నమ్మాలని ఆయన చెప్పాడు, అది ఫాలో కావట. మిగతా అన్ని ఫాలో అవుతున్నాడు. పాయింట్ ఏంటంటే ఈరోజు ఆయన చెప్పిన దాంట్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ 2-3 చేస్తున్నాడు. ఏంటి ఆ ఛాలెంజ్? ఇది నా పాత మేనిఫెస్టో, ఇది నా కొత్త మేనిఫెస్టో. అదనంగా తెలుగుదేశం అదిగో పాత మేనిఫెస్టో, వాళ్ళు చెప్పబోయే కొత్త మేనిఫెస్టో పోల్చుకోండి అంటున్నాడు. చంద్రబాబు గారు ఆ సవాల్ చేసిన తర్వాత దాన్ని స్వీకరించాలి. ఎస్, ఆయన పాత మేనిఫెస్టో ఇది, ఆయన ఏమి అమలు చేయలేదు. కొత్త మేనిఫెస్టో కూడా అమలు చేయడు. ఇది నా పాత మేనిఫెస్టో, నేను కొత్త మేనిఫెస్టో ఇది. ఈ రకంగా చేయగలిగితే ఛాలెంజ్ స్వీకరించినట్టు. ఆయన ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధపడట్లేదు. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాదు ఏంటంటే ఇంతకీ మిత్రపక్షాలా కాదని డౌట్ నాకు. ఆయన మేమిద్దరం బాధ్యత తీసుకుంటా ఉంటాడు, బీజేపీ ఆశీస్సులు ఉన్నాడు. బీజేపీ ఆశీస్సుల కోసం పొత్తు పెట్టుకునేది ఇక్కడ క్లారిటీగా మనం అది చూసుకుంటే మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడు కూడా కూటమి కంబైన్డ్ మేనిఫెస్టో కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, ఆయన మత్స్యకారులు కొన్ని, ఇసుక కొన్ని, అలాగే భవన నిర్మాణ కార్మికులు కొన్ని, ఆయన కొన్ని అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి నేను ఆల్రెడీ గత సంవత్సరమే సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేశాను, సో అదే సూపర్ 6తో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్కడ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో కనపట్ల. 3 పేపర్లు తీసుకొచ్చి ఆ 3 పేపర్లని మేనిఫెస్టోగా పెడుతున్నట్టు కనిపిస్తుంది. 3వ పార్టీ అసలు లేదు, బీజేపీ ఆశీస్సులు ఉన్నాయంట. ఆయన చెప్పాడు దానికి ఒక అందమైన అబద్ధం. అదేంటంటే బీజేపీ ఎప్పుడు రాష్ట్రాల్లో మేనిఫెస్టో పెట్టదండి, ప్రతి అబద్ధం.
నేషనల్ మేనిఫెస్టో నేషనల్ పార్టీకి ఎంత ఉంటుందో ఒక రాష్ట్ర ఇప్పుడు దేశానికి కాదు తీర్పిస్తా ఉండేది, రాష్ట్రంలో ఇద్దరికి తీర్పిస్తున్నారు, ముఖ్యమంత్రికి తీర్పిస్తారు, ప్రధానమంత్రికి తీర్పిస్తారు. ముఖ్యమంత్రికి ఏమని తీర్పిమంటాం బీజేపీ? కాబట్టి రాష్ట్రాల మేనిఫెస్టో బీజేపీ పెట్టదనేది అబద్ధం. రాష్ట్రాలకు సంబంధించిన దేశం ఒక ఓన్లీ ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు నేషనల్ మేనిఫెస్టో, ఎంపీ ప్లస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమో చెప్పాలి కదా. నేషనల్ మేనిఫెస్టో ఎన్డీఏ ఇచ్చింది కాబట్టి కొత్తగా వాళ్ళు రాష్ట్రాలకు ఇవ్వరు. కాబట్టి ఈ బాధ్యతని మేమిద్దరం పంచుకుంటాము, వాళ్ళ ఆశీస్సులు మాకుంటాయి. దానికోసమే ఆయన వచ్చినాడు ఇక్కడికి, ఎందుకంటే మేము కూడా మీ ఆశీస్సులో ఉన్నామని. ఇక్కడ నాకు ఒక భయం కనిపిస్తాం చంద్రబాబు నాయుడులో. ఏం భయం అంటే, బీజేపీ ఏమన్నా అడిగితే వాళ్ళు 100 చెప్తారు. ఫస్ట్ ఏం చెప్తారు? ముస్లిం రిజర్వేషన్స్, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్తే నెత్తి తలేసుకుంటాము కాబట్టి వాళ్ళు మేనిఫెస్టో లేకపోతే పీడా పోయింది అనుకున్నాడా అనేది ఒక డౌట్ ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఎన్డీఏ ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చిందన్నాడు. ఆ ఎన్డీఏ మేనిఫెస్టోని వీళ్ళు అంగీకరిస్తున్నారా? బీజేపీ ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్డీఏ మేనిఫెస్టో ప్రకటించిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు అంగీకరిస్తున్నారా? అదే చెప్పాలి. ఎన్డీఏ మేనిఫెస్టో ఆల్రెడీ ఉంది, దానికి ఇది అదనము అని చెప్పాలి. రెండు ఒకటే అని చెప్పాలి. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ బీజేపీతో, ఈ కన్ఫ్యూజ్ అనేది బీజేపీ రెండు కారణాలు. బీజేపీ పెట్టే మేనిఫెస్టో చెప్పే కొన్ని సెక్యులర్ యాంగిల్లో, మతపరమైన యాంగిల్లో ఓట్లు పోతాయని భయపడే వాళ్ళని పక్కన పెట్టినారా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు అమలు కావు, మనకెందుకు ఈ కర్మగతం అయిందని చెప్పి వాళ్ళు పక్కకు పోయినారా? కానీ ఏదైనా కూడా ఇది నాట్ గుడ్ సిగ్నల్. ఎందుకంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తా, వాళ్ళ సంబంధం లేదా మేనిఫెస్టోతో వాళ్ళ ఆశీస్సులు ఉంటాయంటే ఒక బలహీనమైన అప్రోచ్ వాళ్ళు పంపించారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను జగన్మోహన్ రెడ్డి గారి సవాలైనా ఈయనైనా తీసుకోవాల్సింది, మొత్తం దాని ఖర్చులు డబ్బులు అన్ని వస్తాయి. ఇదేది ఇంపార్టెంట్. మీరు హామీలు ఇవ్వడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్క చెప్పినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొత్తగా మేనిఫెస్టో ఇచ్చారో దానికి 74,000 కోట్ల రూపాయలు అదనంగా పర్ ఇయర్ అవుతుంది అన్నాడు, లెక్కలే చెప్పినాడు. నా దృష్టిలో ఆయన పెన్షన్స్ ఆ లెక్క సూపర్ 6 లో లేవు. కాబట్టి 6,000 ఇంకొక 1,000 రూపాయలు పెంచితే నెలకు దాదాపు ఇంకొక 12,000, ఇంకొక కొంచెం ఎక్కువ పెరుగుతుంది. ఆ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కన్నా ఇంకొక అదనంగా 80,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ పడుతుంది. ఏది రాష్ట్ర బడ్జెట్. ఓకే, నేను భరిస్తాను ప్రజల కోసం చంద్రబాబు గారు అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇన్కమ్ ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయం వేయాలి అంటే ఇప్పుడు తేలిపింది, అప్పులు ఆదాయం కలుపుకుంటే ఇంత చేస్తున్నాడు ఆయన. ఇంకా అదనంగా ఏదైనా చేయాలంటే రెండే మార్గాలు, సంపద సృష్టించేవాలి లేదా ఇంకా అప్పులు చేసేవాలి. ఇంకా అప్పులు చేయడానికి కుదరదు, ఎందుకంటే మినిమం లీడ్స్ వాళ్ళే చెప్పారు కదా, అయిపోయారన్నారు. మళ్ళీ మీరు ఎటు చేస్తారు? ఇంకా సంపద సృష్టి ఒక రోజు అయ్యే పనేనా? పైపెచ్చి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, 30 ఏళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసినాడు జగన్ అంటున్నాడు. అంటే 30,000 ధ్వంసం చేసిన ఒక రాష్ట్రాన్ని ఆ ధ్వంసం నుంచి కాపాడి మళ్ళీ సంపద సృష్టించేసి నెలకి 80,000 కోట్లు పెరిగేది నిజమేనా? ఇది 14 నుంచి అట్లా పెంచాము మనం. 14లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి సంపద ఎంత, 19 నాటికి సంపద ఎంత, వైడర్ ఎక్స్టెన్షన్ ఏడా లేదు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సింది, ఆయన మేనిఫెస్టోకి అయ్యే ఖర్చు ఎంతో ఆయన చెప్పినాడు, మీ మేనిఫెస్టోకి అయ్యే ఖర్చు ఎంతో మీరు చెప్పాలి, దానికి మార్గం ఏంటో చెప్పాలి. ఇది చెప్పితేనే హెల్తీ డిస్కషన్ అవుతుంది. ఇంకోటి నాకు పెద్ద భయం కనపడింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉద్యోగస్తులు చాలా ఎక్కువ మాట్లాడినాడు. తమాషా ఏంటంటే ఉద్యోగులకు ఏ హామీ ఇలా, ఇది ఒక విచిత్రం కనిపిస్తుంది. అన్నారు, ఉద్యోగులు అన్నారు. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి నిన్న కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిపిఎస్ సంథింగ్ దానికి సంబంధించి నేను ఆలోచిస్తాను, ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అసలు ఈయన ప్రతిసారి నేను న్యాయం చేస్తానన్నారు, కానీ దానికి సంబంధించి ఏం చేస్తారు? మీ సిఆర్పిసి అంటారు, దానికి సంబంధించి పెన్షన్స్ నేను మళ్ళీ వెంటనే ఇస్తానని కూడా చెప్తున్నారు. ఉద్యోగస్తుల్లో ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటండి? ఓన్లీ సింగిల్ డిమాండ్, సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ కావాలి, అంతే కదా. జగన్ నేను చేయలేను, ఎన్నికల్లో హామీ ఇచ్చాను కానీ ఆయన మేనిఫెస్టో లేదు, బట్ పబ్లిక్ హామీ ఇచ్చాను, దాని ఆచరణలో సాధ్యం కాదు, బడ్జెట్ సరిపోదని చెప్తూ జిపిఎస్ అని ఒకటి కొత్తగా అలౌట్ చేశాడు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. ఆయన చెప్పదలుచుకుని చెప్పేసినాడు, ఒకటి నేను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేను, అదే సందర్భంలో జిపిఎస్ ఇస్తున్నాను. ఇది ఆయన ప్రతిపాదన. మన ప్రతిపాదన ఏంది? సిపిఎస్ రద్దుకు సంబంధించి మళ్ళీ టెక్నికల్ గా పరిశీలిస్తారు. లాస్ట్ 5 ఏళ్ళు పరిశీలించారు కదా, లాస్ట్ హామీ కూడా ఇదే, ఏది టెక్నికల్ గా పరిశీలిస్తా ఏం తేల్చారు? చివరకు ఒక కమిటీ వేసి వదిలేసినాడు. మళ్ళీ పరిశీలించేది ఏంటి అంటే, పరిశీలించేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం పరిశీలిస్తాడా లేదా జగన్ లాగా ఆల్టర్నేటివ్ పెడతాడా? ఇంకా ఆల్టర్నేటివ్ పెడితే అది ఇది ఒకటే కదా. ఒక పక్క ఉద్యోగస్తుల్లో జగన్ మీద విపరీతంగా కోపం ఉండాలనేది ఒక వాస్తవం, ఉద్యోగస్తుల్లో ఆ కోపం ఉంది. ఆ కోపానికి మూలం ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు చంద్రబాబు గారు దానికి సంబంధించి స్పష్టత కూడా, మీ మనోభావాలు కాపాడుతాను, మీ గౌరవాన్ని కాపాడుతాను, నెల జీతం ఇస్తాను, ఇది ఆయన మాట్లాడుతుండేది. అది నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అదేంటంటే 3,000 రూపాయల పెన్షను, 3,000 రూపాయల పెన్షను, 5,000 రూపాయల వాలంటీర్ జీతము,
ఒక బిడ్డకు 15,000 జగన్ ఇస్తా ఉంటే నెలకు ప్రతి నెల 10వ తేదీ జీతం వస్తా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇచ్చి 10,000 ఇది ఇంకొక 70-80,000 కోట్లు అదనపు హామీలు ఇస్తే నెలాఖరు కన్నా జీతం వస్తుందా రాదా? ఇది ఉద్యోగస్తుల్లో గందరగోళం. ఇప్పుడు చంద్రబాబు గారు హామీ ఇవ్వాల్సింది దాని అయ్యా బాబు ఆయన 74,000 కోట్లు పెడితే అనర్థంగా 80,000 కోట్లు అదనపు బడ్జెట్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి సోర్స్ ఏంటంటే సంపద సృష్టించడంలో మాకు మేమే సాటి అంటాడు. అది ఎట్లా చెప్పడు? బీజేపీతో కలిసి అన్నారు కదా, కేంద్రంతో కలిసి మేము సృష్టిస్తామని చెప్తున్నారు కదా. దాన్ని జనం అసలు నమ్మరు, ఆయనే నమ్మట్లేదు. జనం ఇప్పుడు మేనిఫెస్టోలోనే భాగస్వామ్యం కాని పార్టీ ఇచ్చే అస్యూరెన్స్ మీరు ఎట్లా నమ్ముతారు? మీరు ఇచ్చిన పొత్తు పెట్టుకుంటున్నారు, బీజేపీ ఏం బయట లేదు. మీతో కలిసి పొత్తు పెట్టుకుంటున్న పార్టీ మీ మేనిఫెస్టోలో భాగం కాలేదంటే వాళ్ళ నమ్మకం లేదా? మీ మేనిఫెస్టోలోనే భాగస్వామ్యం కాని బీజేపీ మీరు చెప్పే అస్యూరెన్స్ కి సహాయం చేస్తుంది, సంపద ఎట్లా సృష్టిస్తుంది? మీ గమనంలో ఉంటే 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం ఉంది. నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, చంద్రబాబు ఫోటో ఉంది, కింద చంద్రబాబు సంతకం. బహుశా ఇప్పుడు చూడాలి వాళ్ళిద్దరు ఫోటో లేదు. మీరు ఇప్పుడు చూస్తే వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నారు, మోదీ లేదు. అక్కడ అసలు కమలం గుర్తు కూడా కనిపించట్లేదు అక్కడ. అంటే వాళ్ళకి ఒకరి మీద ఒకరికే నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఇచ్చే సంపద ఈనట్టు సృష్టిస్తాడు. అంటే ఇది పెద్ద గందరగోళం అనిపించింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రధాన హైలైట్ గా ముందుకు తీసుకెళ్తారు. సరే, ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు చూసామా, కొన్ని స్కీమ్స్ వాళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమ్మఒడి పథకం 15,000 ఇస్తున్నారు, దాన్ని కొంచెం 2,000 పెంచి 17,000 చేశారు. ఇప్పుడు సేమ్ వాళ్ళు కూడా దీన్నే ఇంప్లిమెంట్ చేసి ఇంకో పేరు మార్చి నేను కూడా ప్రతి బిడ్డకు 15,000 ఇస్తానని చెప్తున్నారు. ఆ రైతులకి వాళ్ళు పెట్టుబడి సాయం కింద జగన్మోహన్ రెడ్డి గారు 3 విడతల్లో 3 8,000 9,000 ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళేమో డైరెక్ట్గా మేము సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్తున్నారు. సో ఇట్లా ఏంటంటే వైసీపీకి సంబంధించి ఏదైతే మేజర్ ఇంప్లిమెంటేషన్స్ జనాల్లోకి బాగా వెళ్ళిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేర్లు మార్చి ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అప్పుడు అమ్మఒడి ద్వారా దోచిపెడుతున్నారని చెప్పేసి ఇదే కూటమి కామెంట్ చేసింది, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. రైతులకు సరిగా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి సాయం ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళే కామెంట్ చేశారు. అవే స్కీమ్స్ ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిట్టిన స్కీమ్స్ నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు వైసీపీ క్యాడర్ ఏమంటున్నారంటే నువ్వే మాకు నమ్మకం జగన్, జగన్ నువ్వే మా నమ్మకం. అది ఎవరు స్లోగన్ రా అంటే వైసీపీ క్యాడర్ స్లోగన్. జగన్ స్లోగన్ ఏంటో తెలుసా? నా నమ్మకం నువ్వే చంద్రబాబు. ఇది స్లోగన్ మారిపోయింది. చంద్రబాబు జగన్ నమ్మకమే చంద్రబాబు. పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్కి వస్తే ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పినట్టు అమ్మఒడి పథకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, జగన్ నమ్మకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద వీటన్నిటిని ఉల్టాగా తిట్టినాడు. జగన్ పొలిటికల్ ట్రాప్ లో చంద్రబాబు పడుతున్నాడు. మళ్ళీ జగన్ పొలిటికల్ ట్రాప్ లో ఎందుకు పడుతున్నాడు అంటే ఆయన భయపడిపోయినాడు. యాక్చువల్ గా మేనిఫెస్టోలో ఈ రోజు కొత్తగా పోయిట్ లేదండి. ఆయన ఏమి కొత్తగా కనిపించట్లేదు, అన్ని ఆల్రెడీ చెప్పేసినాడు. సమస్య ఏంటంటే గతంలో చెప్పేస్తున్నాడు 6 నెలల సమస్య నుంచి. ఆయన భయం ఏంటంటే యాడ జగన్ నాకన్నా ఎక్కువ చెప్పేస్తాడు ఈసారి అని చెప్పి భయపడిపోయి ఆయన ముందే అన్ని చెప్పేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఉల్టాగా ఏం చేయడు, ఆయనకి ఎన్ని ఇస్తాడో ఆయనకన్నా తక్కువ ఇస్తానని చెప్పినాడు. ఇంకా భారత రాజకీయాల్లో ఇది ఒక వండరు. ఎవరైనా నా ప్రత్యర్థి కన్నా ఎక్కువ ఇస్తానంటే నీ ప్రత్యర్థి కన్నా తక్కువ ఇస్తానంటాడు. తక్కువ ఇస్తానని నమ్మకం ఏంటంటే చంద్రబాబు జనం నమ్మరు, నన్ను నమ్ముతారంటాడు. అంటే పాయింట్ ఏంటంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎక్కడ జగన్ మళ్ళీ 3,000 పెన్షన్ 5,000 చేస్తాడేమో, లేకపోతే ఆ రైతు భరోసా పెంచుతాడేమో అని నమ్మేసి చంద్రబాబు ముందే పెంచేశాడు. పెంచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలివిగా దీని మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజల్లో మరీ ఎక్కువ చేస్తున్నాడని తక్కువ ఇస్తానంటున్నాడు. ఇది ఒక ట్రాక్ లో పడిపోయినాడు చంద్రబాబు. రెండోది గతంలో విపరీతంగా తిట్టి మళ్ళీ వాళ్ళతో ఇమ్మడం అని చెప్పడం అర్థమే ఉంది. ఇప్పుడు వాలంటీర్లు కరెక్ట్ కాదన్నావు. పవన్ కళ్యాణ్ గారు పక్క నుండి నాకు అర్థం కాల, వాలంటీర్లు అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ ట్రాపింగ్ పాడుతున్నారు అనే పదం వాడాడు కదా. మహిళల సంబంధించి వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పేసి ఉన్నారని చెప్పారు. మరి ఆ వాలంటీర్లు నేను కొనసాగిస్తాను 10,000 జీతం పెంచుతానంటే గమ్మున్నాడు ఆయన. నాకు అర్థం కాల ఇట్లాంటి వాళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారు. రెండోది 5,000 నుంచి 10,000 పెంచుతానంటాడు. కానీ ఈ 3 నెలలు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అంట. ఈ 3 నెలలు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు. ఆయన వస్తే 10,000 పెంచుతాడు. ఈయన 3,000 నుంచి 4,000 పెంచుతాడు. కానీ వాళ్ళ పెన్షన్స్ దారులకు మాత్రం వాలంటీర్లు ఇవ్వకూడదు. అంటే ఈ డబుల్ స్టాండర్డ్ ని ప్రజలు హర్షించరు. బహుశా జగన్ దీనే నమ్ముతున్నాడు. ఈయన చెప్పిన ఉల్టా స్టేట్మెంట్ల వల్ల నా ట్రాప్ లో పడ్డాడు కాబట్టి నా నమ్మకం నువ్వే చంద్రబాబు అని. చంద్రబాబు గారు తక్కువ ఇస్తాను, ఆయన తక్కువ ఇచ్చినా కూడా నన్నే నమ్ముతారు, ఆయన నమ్మరని. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చూడండి రాజకీయాల్లో యాజ్ జర్నలిస్ట్ గా వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకుని తిరుగుతారు ఎవరైనా. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనిఫెస్టో తిరుగుతున్నాడు. ఆయన వైసీపీ మేనిఫెస్టో పెట్టి తిరగట్లా. చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టో అది పాత మేనిఫెస్టో. రేపటి నుంచి ఏం చెప్తాడు, ఈ మేనిఫెస్టో 2 పెట్టుకుంటాడు. పాత మేనిఫెస్టో ఇది, కొత్త మేనిఫెస్టో ఇది, నమ్ముతారా జనం అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చేసి ఏం చేయాలి, ఆయన పాత మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో అన్నా తీసుకెళ్ళాలి. కనీసం
జగన్ పాత మేనిఫెస్టో, జగన్ కొత్త మేనిఫెస్టోలో తిరగాలి. అసలు ప్రచారంలో జగన్మోహన్ ఇప్పటిదాకా ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో గురించి కానివ్వండి, ఆయన పథకాల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ప్రతిసారి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేనో జగన్ను టార్గెట్ చేస్తూ వాళ్ళని తిడతాం తప్పితే ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను మీ నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టాను, 1000 కోట్లు ఖర్చు పెట్టాను, ఈ పనులు చేశారు మా ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఇన్ని నిధులు ఇచ్చానని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఈ గతంలో 2014లో నేను సీఎంగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేశాను, జగన్ ఇంత నాశనం చేశాడు, మళ్ళీ నేను వస్తే మళ్ళీ డెవలప్ చేస్తానని ఎక్కడా మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు జగన్ గారి నమ్మకం నేను చెప్పా కదా, నా నమ్మకం నువ్వే చంద్రబాబు అన్నట్టు ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడా నిధులు చెప్తున్నాడా పక్కన పెట్టేద్దాం, ఆయన ఒక ధైర్యంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. నా పరిపాలన నీ పాలన పోల్చుకుందాం, లేదా నాకు నమ్మకం ఉంటే ఓటేయండి, నీ మేనిఫెస్టో పాతది కొత్తది తీసుకెళ్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో తిట్టుకొని తిరుగుతున్నాడు, పాతది రేపటి నుంచి కొత్తది కూడా పెట్టుకొని తిరుగుతాడు. మీరు వాళ్ళ మేనిఫెస్టో పెట్టి తిరగండి, ఇది వాళ్ళ మేనిఫెస్టో మోసం చేసినాడు, కొత్తది నమ్మద్దని చెప్పి మీరు తిరగండి. మీరు ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన. జగన్ గారు పాపులర్ గా నిన్నటి నుంచి ఒకే డైలాగ్, సింగిల్ డైలాగ్ ఏం వాడుతున్నాడు, 5 ఏళ్ళు పరిపాలించిన మీ జగన్ ఇదిగో నా అమ్మఒడి పథకం, ఇదిగో నా పథకం అని 100 పథకాలు చెప్తుండ. 15 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు ఒక్క పథకం చెప్పడానికి భయపడుతున్నాడు, ఆయన ఏంది ముఖ్యమంత్రి అంటున్నాడు. ఆయన చెప్పేది నిజమా పాపదాల పక్కన పెట్టేద్దాం, కానీ ఆయన చెప్పగలుగుతున్నాడు. మరి మీరు చెప్పండి, జగన్ భిన్నంగా చెప్పట్లేదు. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి నేను 99.5% పథకాలు అమలు చేశాను అంటున్నాడు మేనిఫెస్టోని. అది అబద్ధమే బాబు, నువ్వు అని అబద్ధం అని నమ్ముతున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. జగన్ మేనిఫెస్టోని మొత్తం మోసం చేశాడని ఆ మోసాలన్నీ వివరించచ్చు కదా పోయి. జగన్ మేనిఫెస్టో ఇదమ్మా చూసారా, జగన్ మేనిఫెస్టో చంద్రబాబు ఎందుకు తీసుకెళ్లాడంటే ఆల్రెడీ ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి 1-3 సార్లు ఇచ్చేసాడు మేనిఫెస్టో. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఉంది కదా, గడప గడపకు ఇవన్నీ పోయినారు కదా వైసీపీ వాళ్ళు, వాలంటీర్లు, అందరికీ ఇంటింటికి జగన్ మేనిఫెస్టో ఉంది. ఈయన ఇంటికి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్ ట్రాప్ లో పడ్డాడు. చంద్రబాబు గారు ఒకే ఒకదాన్ని నమ్ముకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ నాకు ఓటేయకపోతారా, నేను గెలవకపోతానా, ఇది ఆయన నమ్మకం. జగన్ వ్యతిరేక ఓట్లకి నేనే ప్రతినిధి, ఆ ఓట్లే నా నమ్మకం. జగన్ నమ్మకం చంద్రబాబు, చంద్రబాబు నమ్మకం జగన్ వ్యతిరేక ఓట్లుగా మారిపోయింది రాష్ట్ర రాజకీయాలు. ఓకే, సో ఇప్పుడు ఈ పెన్షన్స్ అనేది చాలా కాంట్రవర్ల్ ఇష్యూ మనం చూస్తున్నాం సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా పెన్షన్స్ అనే దాంట్లో డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చాడు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత పెన్షన్స్ అనేది, అంత డబ్బులు ఇస్తారనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటిది చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీసీలకు సంబంధించి 50,000 దాటిన వాళ్ళందరికీ 4,000 పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు. ఆల్రెడీ నేను అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి 4,000 పెన్షన్ పొందుతానని ఏం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నిన్న 3,500 మాత్రమే నేను ఇవ్వగలను, దానికి సంబంధించి ఇంత బడ్జెట్ అవుతుంది, ఈ లెక్కలు ఉన్నాయని చెప్పేసి ఆయన క్లియర్గా వేసి చూపించారు. అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి వీళ్ళు జగన్ వస్తే నేను 1,30,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి జగన్ చెప్తూ ఉన్నారు, 2 లక్షలు ఇచ్చానని చెప్పేసి జగన్ చెప్తున్నారు. వాలంటీర్లు కాకుండా ఏదైతే సచివాలయాలకు సంబంధించి కానివ్వండి, మిగతా ఉద్యోగాలకు సంబంధించి మెయిన్గా ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, ఈ పెన్షనర్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు అంటే ఆల్రెడీ మీరు ఇందా చెప్పినట్టు వ్యతిరేకత ఉంది, పెన్షనర్స్ మీద ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. ఎందుకు ఆ నెగిటివిటీని చంద్రబాబు నాయుడు యాడ్ చేసుకోలేకపోయాడు? 4,000 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు జగన్ ఎందుకు టార్గెట్ చేయలేకపోయాడు? ఒకటే ఫస్ట్ చేయాల్సిన తప్పంతా చేసేసినారు కదా. 3 నెలలు వాళ్ళ ఆస్థాన ఛానల్లో కూర్చొని శ్రీలంక అయిపోతుంది అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ఛానల్స్ అది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పైపించి ఎలక్షన్ టైంలో పద్ధతి కొన్నారు, ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పంపించినారు, లేని తండ్రి నెత్తినేసుకున్నారు. ఇప్పుడు మొదటి నెల మన సచివాలయాలు పోయేట్టుగా చేసుకున్నారు, అప్పుడు బూమ్రాంగ్ అయింది. తర్వాత మే 1వ తేదీన బ్యాంకుల్లో వేస్తే తిడుతున్నారు. కానీ మీ ఛానల్ ఏం చెప్తున్నాయి, ఎన్డీఏ విజయం బ్యాంకుల్లో ఖాతాయడం. ఆయన ఏకంగా పోయి ఎలక్షన్ కమిషనర్ కి బ్యాంకుల్లో వేయండి, మిగిలిన వాళ్ళకి రప్పించుకోండి యాడికి సచివాలయాలకి అని డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇన్ని మాట్లాడేసి మళ్ళీ నేను వాళ్ళకి న్యాయం చేస్తాను, జగన్ అన్యాయం చేస్తాడంటే జనం నమ్మరు. ఇది ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉల్టా పాలిటిక్స్ మనకు కనబడుతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాడు. రెండోది ఉద్యోగస్తులకు సంబంధించి కూడా ఉద్యోగస్తులు ఇప్పుడు కాపు రిజర్వేషన్ చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు నర్మగర్భంగా వదిలేస్తున్నాడు. మద్యానికి సంబంధించి అప్పుడు చాలా మాట్లాడినాడు, ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. రెండోది ఇసుక పాలసీ సంబంధించి మెరుగైన పాలసీ అంటాడు, అసలు ఉచితం అని ఆయన అన్నాడు. మెరుగైన పాలసీ అంటే ఏంటో మనకు తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిలో ఆ భయం ఉంది. రెండోది అన్నిటికన్నా మించి ఆయన భయపడుతున్నది ఎక్కడంటే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులను అడ్రస్ చేస్తున్నాడు, ఇప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలే తడిసిమోపుడు అవుతున్నాయి, ఇంకా అదనంగా ఇస్తే మీ పరిస్థితి ఏందని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు వాళ్ళకి, ఎవరికి మిడిల్ క్లాస్ కు వాళ్ళకి.
దాన్ని నమ్ముతారు కదా, మనకు ప్రత్యక్షం కనపడుతుంది కదా. రెండోది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కానీ ఇవన్నీ చాలా పెద్ద భారం. అన్నిటికన్నా మించి జూలై నెలలో 5,000 కోట్లు ఇచ్చేయాలి. ఫస్ట్ జూలై 1వ తేదీకి 5,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ కి ఆయన పెన్షన్స్ కి వాలంటీర్లు పెంచిన దానికి ఎట్టిస్తాడో తెలియదు. ఇవ్వకపోతే ఎట్లా జూన్ నెలలో. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి బూమ్ ర్యాంగ్ అవుతా ఉన్నాయి. కాబట్టి కేవలం అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు అనే పాయింట్ కే కన్ఫర్మ్ నిలబడుకుంటున్నాడు. ఇది ఈ మనం మొత్తం ప్రాసెస్ లో ఈ బలహీనత ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్ కార్నర్ చేయడానికి చేస్తున్నాడు, కానీ అది క్లిక్ కావట్లేదు. అక్కడ బలహీనత మనకు ఆయన గతంలో చేసుకున్న పొరపాట్ల వల్ల ఈ బలహీనత కొనసాగుతుంది. ఓకే, కాపులకు సంబంధించి సార్, కాపులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిన్న ఆల్రెడీ చెప్పారు, కాపు నేస్తం కింద నేను 15,000 ఇచ్చారు గతంలో, ఇప్పుడు దాన్ని డబల్ చేస్తున్నానంటూ చెప్పారు. కూటమికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కాపు నేతగా ఉండి ఆయన ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని అంత పవర్ ఉన్న వ్యక్తి, ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తి, ఎక్కడా కాపులకు సంబంధించి ఒక అంశం కూడా రాలేదు, ఒక అంశం గురించి కూడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా కాపులకు మేము ఇది చేస్తాము, జగన్ ఇంత చేశారు, మేము ఈసారి మేము వాళ్ళకి అదనంగా మేము ఇంత చేయబోతున్నామని ఎక్కడా మాట్లాడిన తీరు కనపట్లేదు. ఆ పరిస్థితి కూడా ఉండట్లేదు. జగన్ గారిలో ఒక పొలిటికల్ గా కరెక్ట్ స్టెప్స్ యాడ్ తీసుకుంటాడంటే, మీకు పాత మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చెప్పాడు, కొన్ని అంశాలు చెప్పాడు, అది ఇప్పుడు చేయలేమని చెప్పి అనుకున్నాడు, దాన్ని ప్రస్తావిస్తే నష్టం కూడా దాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. మీరు గమనింటే కొత్త మేనిఫెస్టోలో మద్య నిషేధం టాపిక్ రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగింది, ప్రజలకి రాంగ్ సిగ్నల్ వెళ్ళిందని భయం కూడా లేకుండా పెడుతున్నాడు. ఇప్పుడు 3,000 రూపాయలు నెల నెల నిరుద్యోగికి ఎంత బ్లెండర్ అండి అది. రాష్ట్రంలో ఎంత ఇవ్వాలి మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటే 3,000 నెలకు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంట. ప్రతి ఇంటికి ప్రతి నిరుద్యోగస్తుడికి ఉద్యోగం వచ్చేటప్పుడు 3,000 ఇస్తారంట నెలకు. లాస్ట్ టైము చాలా దారుణంగా ఫెయిల్ అయిన స్కీమ్ కదా అది, 3,000 రూపాయలు పెన్షన్ నిరుద్యోగ వృత్తి అనేది. మళ్ళీ కనీసం దాన్ని జనం గుర్తించుకుంటారే, అపనమ్మకం ఏర్పడతారని భయం కూడా లేకుండా నేను 3,000 రూపాయలు ఇచ్చేస్తాను అంటాడు. ఇంకొక తమాషా చూడండి, కాపు రిజర్వేషన్ గురించి ఈసారి మాట్లాడలేదు. అసలు ఎక్కడ ఆ టాపిక్ రాలేదు, కాపు అనే అంశమే రాలేదు ముందు. కాపులకి ఏదో 15,000 కోట్లు, ఆయన 10,000 కోట్లు అంటే ఈయన 10,000 కోట్లు అన్నాడు. కాపు రిజర్వేషన్ టచ్ చేయడం, కాపు రిజర్వేషన్ అని టచ్ చేసినాడంటే జగన్ నేను ఇవ్వనని టచ్ చేస్తాడు. అప్పుడు బీసీలు ఆడ భయం వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెద్ద ఇబ్బంది. ఇప్పుడు ఆయన కాపులు ఎట్లా ఓన్ చేసుకోవాలి? ఇప్పుడు కాపు రిజర్వేషన్ కూడా నువ్వు మేనిఫెస్టోలో పెట్టకపోతే ఇంకేం చేస్తావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెండు కనిపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి, గతంలో హైలీ ఫెయిల్యూర్ స్కీమ్స్ అయినట్టు కూడా మళ్ళీ పెట్టే సాహసం చేసినాడు. రెండోది, మీ నుంచి ఆశిస్తున్న కాపు రిజర్వేషన్ లాంటి దాన్ని పక్కన పెట్టేసినాడు. అది కొంత పార్టీకి అంత కూటమి కొంచెం పవన్ కళ్యాణ్ గారు మరింత ఇబ్బంది పడతారు. పవన్ కళ్యాణ్కి అసలు ఆయన ఎక్కడ లీడ్ చేసుకుని దాని గురించి మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించట్లేదు, కాపులు అన్న పోలరైజేషన్ అంశాన్ని. సార్ ఇంకొకటి, ఏదైతే మీరు నిన్న వైసీపీ మేనిఫెస్టో చూశారు, ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో మనం చూసాము, ఆ అంశాలు ఈ అంశాలను చూసుకుంటూ వచ్చాము. ఏంటి వైసీపీకి వాళ్ళ మేనిఫెస్టో అడ్వాంటేజ్ ఏమైనా చేస్తుందా, లేదంటే ఆ వైసీపీ మేనిఫెస్టో వల్ల టీడీపీకి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా, లేదంటే టీడీపీ మేనిఫెస్టో వల్ల వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? ఈ రెండింటి వల్ల ఓట్ పోలరైజేషన్, మెయిన్ ఓటు చేంజ్ ఏమన్నా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు 2 పాయింట్స్ ఎక్స్పోజ్ చేశాడు. నేను ముందే ప్రస్తావించినట్టు ప్రత్యర్థి కన్నా ఎక్కువ ఇవ్వడం సాంప్రదాయం, కానీ ప్రత్యర్థి కన్నా నేను తక్కువ ఇస్తానని చెప్పడం అనేది పెద్ద సాహసం. ఇది ఆయన ఏం చేస్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మరు అనేది ఆయన నమ్ముతున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏ సంక్షేమ పథకాల వల్ల తనకు ఓటు బ్యాంక్ గా మారిందో అదే స్కీమ్స్ వల్ల కొన్ని సెక్షన్లు వ్యతిరేకంగా మారినాయి. కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అడ్రస్ చేస్తున్నాడు. అడ్రస్ చేసి ఎట్లా అడ్రస్ చేస్తున్నాడు? ఆయన 4,000 రూపాయల పెన్షన్ అంటే నేను 3,500 ఇస్తాను, అది కూడా 2029లో ఇస్తాను, ఆదాయం పెరుగుతుందని. ఈ మెసేజ్ అనేది ఆయన తనకి వ్యతిరేకంగా పెన్షన్స్, ఈ సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా మారిన సెక్షన్ అడ్రస్ చేస్తున్నాడు. ఇదిగో నేను గతంలో చేశాను కానీ ఇంకా చేయనని చెప్పడం ద్వారా ఆయన ఇంకా ఈయనకన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు కదా. అప్పుడు ఏమవుతుంది? ఆ సెక్షన్స్ మనం ఎందుకు జగన్ వ్యతిరేకించామంటే ఈయన అన్ని సంక్షేమ పథకాలు కాబట్టి వ్యతిరేకించాం. ఇప్పుడు చంద్రబాబు అంతకన్నా దారుణంగా ఎక్కువ ఇస్తానంటే అనేది ఏమన్నా పడితే మనకి వ్యతిరేక ఓట్లు కూడా కొన్ని కన్ఫ్యూజ్ అవుతాయి అనేది జగన్ నమ్మకం. ఫస్ట్ నమ్మకం ఏంటి? ఈ మనల్ని నమ్ముతారు తప్ప చంద్రబాబు నాయుడు గారు నమ్మరని. ఫస్ట్ది ప్రయోగం, చంద్రబాబు నమ్మరు నన్నే నమ్ముతారు అనేది ప్రయోగం. ఇంకా చూడాలి జనం ఏం చెప్తారు. కానీ రెండోది మాత్రం కొంత పని చేస్తుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ హామీలు ఇవ్వడం ద్వారా, చంద్రబాబు మితిమీరిన హామీలు ఇస్తాం ద్వారా ఆ సెక్షన్స్, సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని నమ్ముతున్నారు కదా ప్రజలు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఆ సెక్షన్ మాత్రం కొంత పునరాలోచన జరుగుతుంది. అది జగన్ గారికి అంత కొంత లాభం. ఫస్ట్ పాయింట్ మాత్రం ఇంకా ప్రయోగానికి వదిలేవాలి. అంటే బేసిక్ గా లోకల్ గ్రౌండ్ లో ఇప్పుడు విలేజెస్ లో కానివ్వండి, పెన్షన్ దారులు ఎలా ఉంటదంటే, జగన్ నాకు 3,000 ఇచ్చాడు, చంద్రబాబు నాకు 4,000 ఇస్తా అన్నాడు, నేను ఇట్లా కొంచెం సామాన్యంగా జరిగే డిస్కషన్స్ ఉంటాయి కదా అలాంటివి. 1% 2% ఏదైనా చేంజ్ ఓవర్ ఉంటుంది కదా. ఉండొచ్చు, అది ఉండొచ్చు. కానీ జగన్ గారి ఆలోచన ఎట్లుందంటే,
మీ గమనంలో ఉంటుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు 1 year ముందు ఒక ప్రకటన చేశాడు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 1000 రూపాయల పెన్షన్ వస్తా ఉంది. మనం అధికారంలోకి వస్తే 2000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పిన 2-3 నెలలకే చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసేసాడు, పవర్ లో ఉన్నాడు. అంటే జగన్ గారు 2000 ఇస్తానన్నాడు, చంద్రబాబు అమలు చేసినాడు. కానీ 3 నెలలు ఇచ్చి, కానీ అది పనిచేయలేదే. అనౌన్స్ చేసిన ఆయన కన్నా అమలు చేసిన ఆయనకి ఎక్కువ విలువ ఉండాలి కదా. ఇప్పుడు జగన్ కానీ ఆయన ఏం పని చేయలేదు. దాన్ని పట్టుకొని జగన్ ఏమనుకుంటున్నా అంటే, నేను 3000 రూపాయలు పర్ఫెక్ట్ గా ఇస్తున్నాను, వాలంటీర్లు పెట్టిస్తున్నాను, వీటన్నిటిపైన ఆయన వ్యతిరేకంగా పనిచేసినాడు, అలాంటి వ్యక్తి 4000 రూపాయలు ఇస్తే వాళ్ళు నమ్మరు అనేది బహుశా ఆయన నమ్మకం. కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే దీన్ని నమ్మేట్టుగా జగన్ గాని చేయగలిగితే, ఏది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలన్నీ ఎన్నికల కోసమే, నేనైతే కరెక్ట్ గా ఉంటున్నాను, తక్కువ చెప్పినా నమ్ముతారు అనేది జగన్ అయితే నమ్ముతున్నాడో, ఆ నమ్మకాన్ని కానీ ప్రజలకు కల్పిస్తే బహుముఖ ప్రయోజనాలు వైసీపీకి ఉంటాయి. ఖచ్చితంగా ఈ పక్క వ్యతిరేకించే వాళ్ళు కొంత ఆలోచిస్తారు, జగన్ ఇంకా పంచడని, వీళ్ళు కూడా ఓట్లు వేసారంటే పెద్ద సక్సెస్ అవుతాడు. అలా కాకుండా దీంట్లో 1 or 2% తేడా వచ్చినా పర్వాలేదు, పెద్ద సంఖ్యలో % వస్తే ఆ జగన్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే, వాలంటీర్ల అంశం కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా సార్? ఇప్పుడు వాలంటీర్లు కూడా వీళ్ళు కూడా ప్రామిసులు చేస్తున్నారు, మేము కూడా ఇస్తాను, వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తాను అని చెప్తున్నారు. మరి దానికి కూడా ఏమన్నా వాలంటీర్లు కొంతమంది ఏమన్నా చూసే అవకాశం ఉంటుందా? ఈ పెన్షన్స్ ఈ 3 నెలలు, ఏప్రిల్ మే నెలలో ఇంటింటికి పంచే విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ కోర్టుకి వెళ్ళడం, నిమ్మగడ్డ రమేష్ గారు ఈ వ్యవహారాలు లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది కొంత పనిచేసి ఉండేది, మంచి న్యూట్రల్ అయి ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మీరు ఇవ్వకూడదని మరి కొట్లాడుతున్నారో, దానివల్ల ఏమవుతుందంటే అది కొంత నంబరు, ఇది ఏదో ఎలక్షన్ కోసం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే వెళ్ళిపోయే అవకాశం ఉంది. పెన్షన్ దారులు ఏమన్నా కొంత కన్ఫ్యూజ్ అవుతారో తెలియదు, కానీ వాలంటీర్లు మాత్రం అంత కన్ఫ్యూజ్ అయ్యే ప్రసక్తి అయితే ఉండదు. ఓకే, వాలంటీర్లు అవుట్రేట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వాళ్ళని చెప్పారు. సో ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ మైనారిటీల అంశానికి ఏమన్నా చెప్తారా సార్? మైనారిటీలు వాళ్ళు బీజేపీని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మైనారిటీలు దూరం అయిపోయారు, అసలు ఆ 1% ఓటు కూడా పడే అవకాశం ఉండదని చెప్తున్నారు. ఈరోజు మేనిఫెస్టోలో కూడా వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఏం లేదు. సో ఏమని చెప్తారా మైనారిటీల గురించి? మైనారిటీలకు సంబంధించి ఇబ్బంది ఉందన్న విషయం మనకన్నా చంద్రబాబు బాగా గుర్తించే కదా. ఇప్పుడు వాళ్ళని సంతకాలు పెట్టకుండా చేశాడు. రేపు మోడీ గారి ఫోటో కూడా పెడతాలే తెలియదు. మోడీయే మా బలం అని చెప్పి ఆయన ఇంటి చుట్టా తిరిగి మేనిఫెస్టోలో వాళ్ళ పాత్ర లేకపోతే, అంటే బీజేపీ ఉంటే మైనారిటీ ఓట్లు దూరం అవుతాయని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళకి నేను దూరంగా దీంట్లో ఏడా భాగస్వామ్యం, బహుశా ఇంకా ప్రధానమంత్రి కూడా రమ్మంటారో వద్దంటారో తెలియట్లా, మీ పాటికి మీరు ప్రచారం చేసుకుని అంటారేమో. ఆ ఇబ్బంది ఉందని తెలుగుదేశం గుర్తించినట్టుగా క్లియర్ గా అర్థం అవుతుంది. అందువల్ల ఈ మేనిఫెస్టో వాళ్ళిద్దరే బాధ్యత తీసుకుంటామని చెప్పి బీజేపీ కేంద్రం ఆశీస్సులు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మైనారిటీల్లో ఆ ప్రభావం ఉంటుందని వాళ్ళు బలంగా ఉంటుందనేది వాళ్ళు నమ్ముతున్నారు. కానీ బీజేపీని పక్కన పెట్టుకొని బీజేపీతో కలిసి ఓట్లు అడుగుతా బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో భాగస్వామ్యం కానంత మాత్రాన ప్రజలు బీజేపీకి సంబంధం లేదనుకుంటారా? కానీ వీళ్ళేమో సంబంధం లేదనుకోరు. తెలుగుదేశం వెనకాల ఇంకెందుకు వాళ్ళతో పొత్తు పెట్టుకునింది? ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేకపోయినారు, వీళ్ళు ఏం చేయలేకపోయినారు, ఇంకా మేనిఫెస్టోలో పేరు లేదు, ఇంకా వాళ్ళు పెట్టుకునే అవసరమా అనే చర్చ వాళ్ళ అంతర్గతం గందరగోళం దారితీస్తుంది. రైట్, చూద్దాం ఈ ఇద్దరు మేనిఫెస్టోలో ఎంత ఇంపాక్ట్ చూపుతాయి ఎన్నికలు, కానీ ఇంకా 13 రోజులే ఉంది, వీళ్ళిద్దరు ఎంత ఇంపాక్ట్ చూపుతారని. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.